జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. భార్య భర్తలు తీసుకుంటే ఇద్దరు తప్పు ఉంటుంది, ఏదైనా సంఘటన జరిగిందే అంటారు. కానీ వాళ్ళిద్దరు ఏమంటారంటే నేను కరెక్ట్ ఉన్నాను, నువ్వు తప్పు చేసావు అంతా అంటారు. ఆమె ఏమంటారంటే నేను కరెక్ట్ ఉన్నాను, నువ్వు తప్పు చేసావు మొత్తం అని అంటారు. అంటే మిమ్మల్ని అడిగితే ఇద్దరు తప్పులు ఉన్నాయా, మరి ఎలాంటి పరిష్కారాలు వస్తాయా, వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అంటే? తప్పులు అనేవి ఎప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో రెండు పక్కల ఉంటాయమ్మా. ఒకరే ఆల్వేజ్ కరెక్ట్ కాదు. 100కి 100 రూపాయలు ఒకే వ్యక్తి కరెక్ట్ అవ్వడు. 70% ఆయన కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడక్కడ ఆయన పొరపాట్లు ఉండొచ్చు, అలాగే ఆవిడ పొరపాట్లు ఉండొచ్చు. అయితే ఎవరి మటుకు వాళ్ళే నాదే రైటు అని పట్టుకుంటే నడవదు. ఎవరి తప్పు ఎవరిది రైట్ అనేది పరిజ్ఞానం వాళ్ళకు కూడా ఉండాలి. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవును అది కరెక్టే కదా ఆయన చెప్పింది అని ఆవిడ తగ్గాలి, లేదా ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకుని ఆయన తగ్గాలి. అంతేగాని నాదే కరెక్టు నేను చెప్పినట్టే నడవాల్సింది అంటే ఇద్దరు మనుషులతో నడవదు. ఇప్పుడు మన వాళ్ళు చూడు, సంసార రథచక్రాలు అంటారు. ఒక ఎడ్ల బండి ఎడుతోంది, 2 ఎడ్లు వెళ్తున్నాయి. ఓ ఎద్దు అటు ఓ ఎద్దు ఇటు పోతే బండి ఎలా ముందుకు ఎడుతుంది? వెళ్ళదు కదా. ఆ రెండు అండర్స్టాండింగ్తో వెడితేనే నడుస్తాయి. నోరులేని జీవాలే ఒక అండర్స్టాండింగ్తో బండిని ముందుకు లాక్కెడుతుంటే సంసార రథాన్ని లాక్కెళ్ళడానికి మరి నోరున్న మనుషులకి ఏంటి ఇబ్బంది? అంచేత వాళ్ళిద్దరి మధ్యన ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఎవరూ చెప్పలేరు. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కళ్ళది రైట్ కావచ్చు. ఒకసారి ఆమెది రైట్ కావచ్చు, ఒకసారి ఆయనది రైట్ కావచ్చు. ఒక్కొక్కసారి తప్పు అయినా సరే అవతల వ్యక్తితో వాదించడం ఇష్టం లేక ఒప్పుకోవాల్సి వస్తుంది. అట్లా ఒప్పుకున్నా కూడా నష్టం లేదు. సంసారం సాగిపోవాలి అంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు తప్పనిసరి. నాది కరెక్ట్ కదా, నేను ఎందుకు తగ్గాలి అన్న మొండితనం పనికిరాదు ప్రతి చోట కూడా. అది ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఆ సందర్భాన్ని బట్టి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరు తగ్గాలి అనేది తెలియాలి ప్రధానంగా. ఇవాళ సినిమాకి వెళ్దామంది, ఆయన కాదు రేపు వెళదామన్నాడు. రేపు ఎందుకు వెళ్ళాలి, ఇవాళ ఎందుకు వెళ్ళకూడదు అని ఈవిడ పట్టుదల అనుకో. ఆయన నాకు ఇవాళ ఏదో ఆఫీస్లో పని ఉంది, లేట్ అయింది అంచేత రేపు పెడదాము, లేటుగా వస్తాను రేపు పెడదాము అన్నప్పుడు ఆయనకి ఆఫీస్లో పని ఉందేమో అనే చిన్న విషయంలో అడ్జస్ట్ అయ్యి రేపు పెడితే పోయే కదా. ఎందుకు వెళ్ళాలి రేపు, నేను ఇవాళ అనుకున్నాను కాబట్టి ఇవాళ వెళ్ళాలి అనే పట్టుదల పడితే ఎక్కడి దాకా సాగుతుంది సంసారం? తెగేదాకా తెంపకూడదు కదా. అని చెప్పి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు తప్పనిసరిగా ప్రతి సంసారంలోనూ ఉంటాయమ్మా. సంసారమే కాదు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా సరే. ఇప్పుడు రూమ్మేట్లు ఉంటారనుకో, రూమ్మేట్ల మధ్యన ఏదో ఒక అభిప్రాయ భేదం వస్తుంది. ముందు నేనే స్థానానికి వెళ్తా అంటే ముందు నేనే స్థానానికి వెళ్తా. ఒక హాస్టల్లో ఉండే వాళ్ళకు ఇద్దరు మనుషులకు ముగ్గురు మనుషులకు కలిపి ఒక హాస్టల్ రూమ్ ఇస్తే 3 బాత్రూమ్లు ఉండవు కదా, ఒకటే బాత్రూమ్ ఉంటుంది. అది అది అడ్జస్ట్మెంట్ని బట్టి ఓ రోజు నువ్వు ఓ రోజు నేను అలా ఏదో ఒకటి సర్దుకుంటేనే పెడుతుంది. సర్దుకోకపోతే వెళ్ళదు కదా. నేను స్కూల్లో పనిచేసినప్పుడు నాకు కాఫీ బాగా అలవాటు. అంచేత నేను ఒక కాఫీ క్లబ్ అని పెట్టుకున్నాను. అంటే అక్కడే దొరుకుతాయి పల్లెటూరు కాబట్టి పాలు కొనుక్కొని బ్రూ పంచదార పెట్టుకుని ఒక స్టవ్ పెట్టుకుని ఈ సంసారం అంతా అక్కడ పెట్టుకొని కాఫీ తాగేదాన్ని. ఆ కాఫీ ప్రియులు తాగిన వాళ్ళు కొంతమంది అమ్మ నేను కూడా చేరుతాను, నన్ను కూడా చేర్చుకోండి అన్నారు. మొహమాటం కదా, కలిసి పనిచేస్తున్నాం కదా. ఇద్దరు అలా ముగ్గురు అన్న 4 10 మంది దాటిపోయారు. లేడీస్ 10 మంది ఉంటే 10 మంది చేరిపోయారు అందులో. సరే 10 మంది చేరారు, బాగానే ఉంది. నా కాఫీ నా వీలుని బట్టి నేను పెట్టుకుంటాను. ఇప్పుడు 10 మందికి మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాదే కదా బాధ్యత. 10 మందికి కాఫీలు పెట్టే బాధ్యత నాది. ఓకే, అగ్రీడ్. పోనీ నేను తాగేటప్పుడే ఇంకా కాసిన పాలు ఎక్కువ పోస్తావు పెడతావు. రాను ఎలా తయారైందంటే ఈ కాఫీలు పెట్టిన తర్వాత గ్లాసుల్లో పోసి ఇచ్చే బాధ్యత కూడా నాదే. అక్కడ పోసేసి పెడితే పట్టుకెళ్ళరు ఎవరి మటుకు వాళ్ళు. కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కబుర్లు చెప్పుకుంటుంటే ఈ 10 మందికి 10 గ్లాసులు తీసుకెళ్ళి ఇచ్చే బాధ్యత కూడా నాది. సరే అది కూడా అయిపోయింది. పోనీ దానికి కూడా ఒప్పుకున్నాం. ఇక బిల్లులు ఇచ్చే ముందు ఒక ఆవిడ నాకు ఫోను, మేడం నేను ఈ నెలలో ఒకరోజు రాలేదు, ఆ రోజుకు నాకు డబ్బులు కట్ చేసి ఇవ్వండి, లేదా నేను డబ్బులు కట్ చేసి ఇస్తాను. ఏదో కాఫీ ఇప్పుడు 5 రూపాయలు, ఆ రోజుల్లో కలిసి పెట్టుకుంటే రూపాయి 2 రూపాయలు ఉండేది కాఫీ. ఈ ఏదో 2 రూపాయలకి 29 రోజులకి ఇంత అయితే 30 రోజులకి ఎంత అని లెక్కల కంటే నాకు ఎంత తలనొప్పి ఆ 2 రూపాయల కోసమని. అయినా సరే మేడం ఆ రోజు నేను వచ్చాను కానీ నేను కాఫీ తాగలేదు అంచేత నా డబ్బులు కట్ చేసి ఇస్తాను. ఈ గొడవలు ఎక్కువైపోయాయి. తర్వాత 10 రోజులకి కాఫీకి రోజు నేనే పెట్టడం ఎందుకని టైం టేబుల్ వేసాను. సోమవారం ఈవిడ, మంగళవారం ఈవిడ, బుధవారం వేసాను. సోమవారం కాఫీ పెట్టాల్సిన ఆవిడ సోమవారం సెలవు పెట్టింది, రాలేదు. మంగళవారం ఆవిడ ఏమంటుంది, నేను మరి సోమవారం కాఫీ ఎవరు పెడతారు? సరే మంగళవారం ఆవిడ సోమవారం పెట్టమన్నాం. నేను నాది మంగళవారం కదా, నేను సోమవారం ఎందుకు పెట్టాలి అని. అంటే చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు ఉంటే కాఫీలు తాగుతావు, లేకపోతే మొత్తం మూసేస్తే నీకు కాఫీ పోయింది కదా.
అంచేత నేను సోమవారం ఎందుకు పెట్టాలి, నేను మంగళవారమే పెడతా. మరి సోమవారం ఎవరు పెడతారు? పోనీ మానేద్దాం మొత్తం కాఫీ. ఇలా గొడవలు పెట్టి చివరికి మూసేశాను క్లబ్. వచ్చిన నష్టం ఏంటంటే హాయిగా కూర్చొని కాఫీ తాగేవాళ్ళు ఇలాంటి పంతాలు పట్టింపులతో గొడవలు పెట్టుకొని కాఫీ క్లబ్ మూసుకున్నారు. అంతే తప్ప సర్దుబాటు చేసుకుంటే అందరం తాగొచ్చు కదా అనే సర్దుబాటు గుణం ముఖ్యంగా ఆడవాళ్లలో లేనిదే, ఆడవాళ్లలో ఉండవలసింది కూడా ఆడవాళ్లలో ఆ సర్దుబాటు గుణం లేదు. అది లేకపోవటం వల్ల ఒక కాఫీ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ విషయమైనా ఏ విషయమైనా సరే సర్దుబాటు లేకపోతే కష్టం. అంటే మేడం ఒక సర్దుబాటు అంటే నాకు గుర్తొచ్చింది క్వశ్చన్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఒక గొడవ జరిగింది అనుకోండి, భర్త కూడా అనుకుంటాడా వైఫే సర్దుకోవాలి, నేను ఎందుకు తగ్గాలి అని? మేల్ ఈగో అనేది ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు వద్దు అని వాయిదా వేస్తున్నారంటే సాధారణంగా వాళ్ళకి మేల్ డామినేటెడ్గా ఉన్న ప్రపంచంలో బ్రతకడం అలవాటయ్యి ఇప్పుడు ఫీమేల్ డామినేషన్లో బ్రతకలేక మాకు వద్దు బాబు అసలు పెళ్ళి వద్దు, ఈ టార్చర్ వద్దు అంటున్నారు. అలాగే నా మాట నెగ్గాలి అనే ఈగో ఎంతో అంతో ఉంటుంది. మగవాళ్ళలో పాలు ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మేల్ డామినేటెడ్ దేశంలో బ్రతికారు కాబట్టి వాళ్ళు నేను చెప్తే భార్య వినాలి అన్న ధోరణి మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అది కాలాన్ని బట్టి ఇప్పుడు మారచ్చు, సర్దుకోవచ్చు, అది తర్వాత సంగతి అనుకో, కానీ వాళ్ళలో సహజంగా అది ఎక్కువ ఉంటుంది. మరి మగపిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మేడం, అబ్బాయిలు ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం భయపడుతున్నారు, ఆ తల్లిదండ్రుల యొక్క మరి వాళ్ళు ఏం చెప్తారు పిల్లలకి? మగపిల్లలకి ఏం చెప్తారు? ఆడపిల్ల కంటే అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా అని జాగ్రత్తలు చెప్పేటోళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అబ్బాయిలకి మరి దురదృష్టం ఏంటంటే అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా, తలంచుకుని వెళ్ళమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళేదాకా తల పైకెత్తుకమ్మా, ఎవరితో మాట్లాడుకోమ్మా, ఇన్ని రూల్స్ నిబంధనలు ఆడదానికే ఉన్నాయి. కానీ మగపిల్లవాడిని పెంచేటప్పుడు కూడా అదే భావనతో ఎందుకు పెంచరు? పరాయి ఆడపిల్ల నీ తల్లి లాంటిది, నీ చెల్లి లాంటిది, వేరే దృష్టితో వాళ్ళని చూడకూడదు, ఆడవాళ్ళ మీద నీ దాష్టికం చెలాయించకూడదు, నువ్వు ఆడపిల్లల్ని పటాయించకూడదు, ఇలాంటివి చిన్నపిల్లలకి మగపిల్లలకు కూడా నేర్పుకుంటూ వస్తే ఇన్ని లైంగిక నేరాలు జరగవేమో అనిపిస్తుంది నాకు. మగపిల్ల వాడికి ఏంటి, వాడు మగాడు అన్న దృష్టితో చిన్నప్పటి నుంచి పెంచి నేను మగాడిని అన్నది అహం వాళ్ళలో బాగా పెరిగిపోయి మేమేం చేసినా తప్పు కాదు, మేమేం చేసినా పర్వాలేదన్న ధోరణి మగవాళ్ళలో పెరుగుతుంది. చిన్నప్పుడు స్కూళ్ళలో, మన గవర్నమెంట్ స్కూల్లో ప్రతిజ్ఞని చేయిస్తారు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. వాడు కూడా అనేవాడు ఎక్సెప్ట్ వన్ అనేవాడు. నా పెళ్ళాం కదా అది, దాన్ని సిస్టర్లో ఎలా చూస్తానని. అంచేత ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే భారతీయులందరూ నా సహోదరులు, ఆ సోదర భావంతో ఉండాలి అని దాని భావన. చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నారు కానీ అది మైండ్లోకి ఎక్కట్లేదు కదా. ఏదో రొటీన్గా పాఠం చెప్పినట్టు చెప్పేస్తున్నారు అంతే. అదే రొటీన్గా కాకుండా ఎక్కితే చాలామందికి తెలుసుండేది కదా, అది తెలియటం లేదు. అంచేత ఆడపిల్లలకే కాదు మగపిల్లలకి కూడా నేర్పాలి. పరస్త్రీని మనం వేరే దృష్టితో చూడకూడదు, వేరే దృష్టితో చూస్తే అదే మన నాశనానికి హేతు అవుతుంది. అంచేత మనం సోదరభావంతో ఉండాలి తప్ప వేరే అమ్మాయిని వేరే దృష్టితో చూడకూడదు అన్న భావన మగపిల్లల్లో కూడా ఉండాలి. మగపిల్లల తల్లిదండ్రులు కూడా అది అర్థం చేసుకోరు. నా పిల్లాడు రోడ్డు మీద పోయినా 12ంటికి వచ్చినా పర్వాలేదు, వాడు మొగాడు అనుకుంటున్నాడే కానీ 12 దాకా ఏ పబ్బులో తిరుగుతున్నాడో, ఎవరిని రేపు చేసి వస్తున్నాడో తెలుసుకోకపోతే వాళ్ళకే నష్టం కదా. అంచేత అది తప్పప్పులు అనేది ఆడపిల్లలకి నేర్పాలి, మగపిల్లలకి నేర్పాలి. చాలా వరకు మగపిల్లలకి నేర్పట్లేదు మన సమాజంలో. ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నారు కానీ మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పటం లేదు. అని చెప్పి మగపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. థ్యాంక్ యూ. మంచిది.